తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా అందుబాటులో లేని కాలంలో కాశీకి వెళ్లడమే ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని, కొందరైతే కాశీకి వెళ్లడం అంటే కాటికి వెళ్ళినట్లే అని అనుకునేవారు. అంటే వారు తిరిగి వస్తారో రారో అనే భయం ఉండేది. నేడు ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉండడం వల్ల ఒక్క కాశీ ఏమిటి, చార్ధామ్ యాత్రలు కూడా చేసేస్తున్నారు. ఈ ఆలయాలు మంచు విపరీతంగా కురిసే ప్రాంతాల్లో ఉండడం వల్ల కొన్ని నెలల పాటు ఈ ఆలయాలను మూసివేస్తారు. తిరిగి ఎండాకాలం వచ్చి మంచు కరిగినప్పుడే ఈ ఆలయాలను తెరుస్తారు. ఈ యాత్రలు చేయడం అంత సులభమేమీ కాదు. కానీ అక్కడ జరిగే అద్భుతాలను చూసి భక్తులు పులకరించిపోతుంటారు. గుడి మూసిన రోజు వెలిగించి వెళ్లిన జ్యోతి మళ్లీ గుడి తలుపులు తెరిచే వరకు కూడా వెలుగుతూనే ఉండడం వంటి అద్భుతాలు చూసి ఆశ్చర్యపోతుంటారు. నమ్మిన వారు కోరుకున్నది వారికి లభిస్తుందని అంటారు. ఇహలోక సంబంధితమైన ధనధాన్యాలు, వస్తువాహనాల గూర్చి కోరుకునే వారి కంటే కూడా ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగా ఉన్నవారు ఏ కోరికలు కోరకుండానే పరమేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. రోడ్లు, వాహనాలు ఎంతగా అభివృద్ధి చెందినా కూడా యాత్ర చేయడం అంత సులభమేమీ కాదు. ఎన్నోసార్లు వరదలు, తుఫాన్లు, కొండచర్యలు విరిగిపడడం వంటివి ఎన్నో జరిగాయి. అయినా కూడా భక్తులు వెరవకుండా ఈ అద్భుతమైన సాహసమైన యాత్రను చేస్తుంటారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను దర్శించుకోవడమే చార్ధామ్ యాత్ర. అక్షయ తృతీయ సందర్భంగా శుక్రవారం రోజు ఈ ఆలయాలను తెరిచారు. అంతకుముందు నుండే ప్రణాళికలు వేసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో కొండ ప్రాంతాల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. శనివారం ఉదయం కొండ ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలకు వెళ్లే మార్గాల్లో కిలోమీటర్ల పొడవునా భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా పరమేశ్వరుడి పవిత్ర ఆలయమైన యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ 4 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పోటెత్తుతున్నారు. దీంతో దర్శనాల కోసం గంటల తరబడి సమయం పడుతోంది. యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, యాత్రికుల భద్రత, రద్దీ నిర్వహణకు సంబంధించి అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని, దీంతో ఇరుకైన రహదారిలో సుమారు 2 గంటలకు పైగా నిలబడ్డామని కొందరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామినికి భక్తులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సరైన నిర్వహణ ఏర్పాట్లు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం భక్తులతో కొనసాగుతున్న రద్దీ వల్ల ఇరుకైన కొండ ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయాలకు సమీపంలో ఉన్న జ్యోతిర్లింగాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. వ్యయ ప్రయాసలు ఎదుర్కొని యాత్ర పూర్తి చేసి వచ్చిన భక్తులు మాత్రం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను, దైవ దర్శనాన్ని తలుచుకుని ఆనందపడుతుంటారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.